పరిశుద్ధ గ్రంథం చూద్దాము. సైలెన్స్లో పెట్టండి అమ్మ, కొద్దిసేపు ఫోన్లు సైలెన్స్లో పెట్టండి. సౌండ్ రాకుండా సైలెన్స్లో పెట్టుకోండి ఫోన్లు. ఒక గంట సేపు మాత్రం సైలెన్స్లో పెట్టండి అమ్మ. పరిశుద్ధ గ్రంథం చూద్దాం ప్రతి ఒక్కరం కూడా. యోబు గ్రంథము 19వ అధ్యాయము. యోబు గ్రంథము 19వ అధ్యాయము 25వ వచనం. అయితే నా విమోచకుడు సజీవుడనియు తర్వాత ఆయన భూమి మీద నిల్చుననియు నేనెరుగుదును. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అలాగే తల ఉంచుకున్నట్టయితే ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల మా దేవ, చదవబడిన లేఖన భాగాలను మీరు దీవించండి, ఆశీర్వదించండి. నీ ఆత్మచేతను నింపండి. నీ ఆత్మచేతను నింపి నాలోకి మీరు రండి. నాలో మీరుండి వచ్చిన అయా నీ ప్రియ కుమార్తెలతోనూ ప్రియ కుమారులతోనూ, యాంత్రం ద్వారా వింటున్న వారితోనూ, లైవ్ ద్వారా చూస్తున్న వారితో కూడా మీరే మాట్లాడి మీ ఘనమైన శ్రేష్టమైన జయముగల నామానికి ఘనత, మహిమ, ప్రభావములు పొందుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామాన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చదవబడిన లేఖన భాగాన్ని మనం గమనించినట్లయితే ప్రియులారా, భక్తుడైన యోబు చెప్తున్న మాట ఏంటంటే, అయితే నా విమోచకుడు సజీవుడనియు తర్వాత ఆయన భూమి మీద నిలిచిననియు నేనెరుగుదును. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అయితే నా విమోచకుడు ఏంటంటే, అయితే నా విమోచకుడు సజీవుడనియు తర్వాత భూమి మీద నిలిచిననియు నేనెరుగుదును. ఏంటంటే సజీవుడు నా విమోచకుడు అంటే ఇక్కడ యోబుని మనం గమనించినట్లయితే ప్రియులారా, యోబు ఏ స్థితిలో ఉన్నాడు, యోబు ఎలాంటి స్థితిలో మాటలు మాట్లాడుతున్నాడో మనం గమనించినట్లయితే, యోబు తన పూర్వ స్థితి అంతా కోల్పోయాడు. ఐశ్వర్యం కోల్పోయాడు, ధనాన్ని కోల్పోయాడు, అక్కడ కుమార్తెలను కోల్పోయాడు, కుమారులను కోల్పోయాడు, తనకున్న పాడి పశువులను కోల్పోయాడు, తనకున్న ఫలాలను కోల్పోయాడు, తనకున్న సమస్యమును, తనకున్న ఆరోగ్యమును కూడా కోల్పోయి తన స్నేహితుల దగ్గర వారు ప్రియులారా ప్రత్యుత్తరాలతో మాట్లాడుతూ యోబును ప్రియులారా కొన్ని విధాలుగా ఆయన ఏం చేస్తున్నారంటే ప్రియులారా బాధపరుస్తూ, కొన్ని విధాలుగా ఆదరణ చూపిస్తూ, కొన్ని విధాలుగా దెబ్బ పడుస్తూ కూడా యోబుతో మాట్లాడుతున్నారు. అయితే యోబు ఇక్కడికి వచ్చేసరికి ఏ నిరాశలో ఉన్నాడంటే ప్రియులారా, యోబుని మనం గమనించినట్లయితే ఆయన నిరాశ చెందుతున్నాడు. ఎలా చెప్పగలం నిరాశ చెందుతున్నాడు అంటే, ఎలాగంటే ప్రియులారా ఆయన ఏం చెప్తున్నాడు, అయితే నా విమోచకుడు సజీవుడనియు తర్వాత ఆయన భూమి మీద నిలిచిననియు నేనెరుగుదును. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. అయితే ఇక్కడ ఎలాంటి నిరాశలు ఉన్నాడంటే, యోబు దగ్గర స్నేహితులు వచ్చి ఆయన ఏం చేశారు, పరామర్శించారు. ఏం చేశారండి, పరామర్శించి ఉన్నారు. తన స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. ఎలాగ జరిగిందయ్యా, ఎలాగ సంభవించింది, నీకు వచ్చి నీ కీడేంటి, నీకు వచ్చిన బాధ ఏంటని తెలుసుకుంటున్నారు. తెలుసుకున్నప్పుడు ఈ యొక్క లేఖనాలు ఎత్తిపెట్టి చెప్తున్నాడు. అయితే మనకు కూడా పిల్లరా కొన్నిసార్లు అనుకున్న పరిస్థితులలో, మనకి కూడా కొన్ని స్థితులలో మన యొక్క పరిస్థితులు బాగోలేనప్పుడు కొంతమంది మనకి శ్రేయబులాసులు కూడా వచ్చి మాట్లాడుతూ ఉంటారు. ఏమనంటే, అమ్మా నీ బంధువులు ఎవరు రాలేదా, అమ్మా నీ తోడబెట్టులు ఎవరు రాలేదా, అమ్మా నీ కుటుంబ సభ్యులు ఎవరు రాలేదన్నప్పుడు ఎలాగుంటుంది మనసుకి? ఏం మాట్లాడుతుంటప్పుడు, నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, నా దేవుడు చూసుకుంటాడు, అని సజీవుడు, నీ నమ్ముకున్న దేవుడు నన్ను విడిచిపెట్టడు అని చెప్పి మనం కూడా ఏం మాట్లాడతాం? వారు రాకపోయేసరికి నిరాశలో పొంగిపోయి మాట్లాడుతుంటాం. ఇక్కడ యోబు కూడా అదే గమనిస్తున్నాడు పిల్లరా. ఇక్కడ యోబు కూడా ఏ స్థితిలో ఉన్నాడు పిల్లరా అని సమస్తము కోల్పోయి, వైభవం అంతా కోల్పోయి పిల్లరా అని ఏ స్థితిలో ఉన్నాడంటే పిల్లరా, కోల్పోయి ఎందుకు పనికిరానంటి వాడిగా, ఏమి అంత ఆరోగ్యం క్షీణించిపోయి ఎక్కడున్నంటే బూడిద పోసుకొని పిల్లలు అతను ఎవరు చూసి నశించుకునే స్థితిలో ఉన్నారు. అయితే స్నేహితులు వచ్చి అడుగుతుంటే ఆయన చెప్తున్న మాట, నా విమోచకుడు సజీవుడనియు తర్వాత భూమి మీద నిలిచిననియు నేనెరుగుదును. హల్లెలూయా. అంటే కొన్నిసార్లు మనము కూడా ఏం చేస్తూ ఉంటాము, మనం నమ్ముకున్నంటే వారు మనం నమ్ముకుంటాం కొంతమందిని,
మన బంధువులు కానీ, మన రక్తసంబంధులు కానీ, మన మన రక్తసంబంధులు మనం బాగా ప్రాణానికి ప్రాణం నమ్ముకుంటాం. అయ్యో నాకు కష్టం వచ్చినా అన్నదమ్ములు వస్తారు, నాకే కష్టం వచ్చినా ఆ చెల్లెలు వస్తూ ఉంటారు, నాకేది వచ్చినా నా కుటుంబ సభ్యులు వస్తారని చెప్పి మనం ఏమైపోతూ ఉంటామండి, వారి వైపు చూస్తూ ఉంటాం. దాని వారి ఎంతకి రానప్పుడు, ఇరుగు పొరుగు వారు అడిగినప్పుడు, నీ స్నేహితులు అడిగినప్పుడు మనం చెప్పే మాట, ఎవరు రాకున్నా సరే నా దేవుడు నాకు తోడై ఉన్నాడు. ఇక్కడ యోబు అదే చెప్తున్నాడు. ఎక్కడ కూడా పిల్లరా యోబు కూడా అదే జరిగింది. పూర్వ వైభవంలో ఉన్నప్పుడు పిల్లరా అతడు దగ్గర పిల్లరా ప్రతి నిత్యము వారి ఇల్లు ఖాళీగా ఉండేది కాదు. ఎందుకని? ధనధాన్యంలో తూగుతుండేది, ఐశ్వర్యంతో నింపబడి ఉంది. ఆ నీళ్ళు ఎప్పుడు కూడా పరిశుద్ధ దేవునితో పరవశించిపోయేది. ఆ ఇంటిలో ఎప్పుడు వచ్చిపోయేవారు ఉండేవారు, పని వాళ్ళు ఉండేవారు. విస్తార ధనధాన్యములతో ఐశ్వర్యంతో బంగారం వచ్చి వేడిలతో ఉండేది పిల్లరా. అక్కడికి వచ్చిన లాంటి వారికి ఏది లేదనకంట ఇచ్చి పంపించేవాడు. కోల్పోయేసరికంట ఎవరో రాకలేదు పిల్లరా. ఆ రాకపోయేసరికి అక్కడ తన స్నేహితులు అడుగుతున్నప్పుడు ఆయన ఈ మాట చెప్తున్నాడు. చూడండి 14 వచ్చింది కదండి, 5 వచ్చినము 14. నా యొద్దకు రాక ఉన్నారు, నా ప్రాణ స్నేహితులు నన్ను మరిచి ఉన్నారు, నా ఇంటి దాసి జనులు నన్ను అన్యునిగా ఎంచుదురు. నేను వారి దృష్టికి పరదేశినై ఉన్నాను. నేను నా పనివాణ్ణిని పిలవగా వాడేమి పలకకున్నాడు. నేను బతిమాల్సి వచ్చెను, నా ఊపిరి అసహ్యము. చాలు ప్రియులారా. ఏమైపోయిందంట? ఏమైపోయారంట ప్రియులారా? వారు ఎలాగున్నారంటే యోబు దగ్గర సమస్తమును సమకూర్చబడినప్పుడు వీరందరూ దగ్గర ఉన్నారు. ఎప్పుడైతే ప్రియులారా యోబు నిరాశగా అయిపోయాడో, ఎప్పుడైతే నిరాశలు అయిపోయి ఉన్నాడు ప్రియులారా, ఎప్పుడైతే కోల్పోయాడు సమస్తమును కూడా, యోబు దగ్గర ప్రియులారా ఇప్పుడు ఎవరు రావట్లేదంటే ప్రియులారా వారి బంధువులు ఆయన దగ్గరికి రాకి ఉన్నారు. ప్రాణ స్నేహితులు మర్చిపోయారు, తన ఇంటి దాసీజనులు అన్యునిగా ఎంచుతున్నారు. నేను వారి దృష్టికి పరదేశం అంటే ఎక్కడో పరదేశంలో వచ్చినట్టు వారు ఉన్నారు. అంతే నా పనివాని పిల్లవాడు ఏమో పలకుండా బతిమాలుకుని వస్తుంది. ఎందుకని ప్రియులారా? ఇప్పుడు ఏమి లేదు యోబు దగ్గర, ఐశ్వర్యం లేదు, ధనమ లేదు, పాడి పశువు లేవు, పొలాలు లేవు, ఇల్లు లేదు, పనివారు లేరు, ఆరోగ్యం లేదు, సమస్తం కోల్పోయి ఏమీ లేని దిక్కుమాలిన వాడు ఎక్కడ ఉన్నాడంటే రోడ్డు మీద పడి ఉండేసరికి ప్రియులారా అప్పటి వరకు అయ్యో నా అన్నయ్య అనుకుంటూ వచ్చేవారు, నా అక్క అనుకుంటూ వచ్చారు, నా తమ్ముడు అనుకుంటూ వచ్చేవారు, నా పెద్దన్న అనుకుంటూ వచ్చేవారు, అయ్యో నా సహోదరుడు పిల్లలు అనుకుంటూ వచ్చేవారు, అయ్యో నా బంధువుడు అనుకుంటూ వచ్చేవారు, అయ్యో నా పెద్దన్న కుమార్తె, ఇలా అనేక మంది వచ్చేవారు. అయ్యో నా ప్రాణానికి ప్రాణం పెంచిన ప్రాణ స్నేహితుడు అనుకుంటూ వచ్చారు. కానీ పిల్లలు ఎప్పుడైతే దీనస్థితి చూశారో వారందరికీ కూడా ఎలా ఉన్నాడు? అసహ్యుడుగా ఉన్నాడు. ఇంకెవరికి ఉన్నాడు? భార్య అసహించుకుంటుంది, కుమార్తెలుగా అసహ్యుడిగా ఉన్నాడు, ప్రాణ స్నేహితులు కూడా అసహ్యుడిగా ఉన్నాడు. ప్రియులారా ఈ రోజు ప్రియులారా మనం ఈ వాక్యాన్ని బట్టి నీవు నేను ఏం ఎరగాలి? ఈ వాక్యాన్ని బట్టి నీవు నేను ఏం తెలుసుకోవాలి? ఈ వాక్యాన్ని బట్టి పిల్లారా నువ్వు ఎప్పుడు కూడా నువ్వే స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఎంతసేపు అయ్యో నా కుమార్తె, ఎంతసేపు నా కుమారుడు, ఎంతసేపు నా రక్త సంబంధులు, ఎంతసేపు నా అన్నదమ్ములు, ఎంతసేపు నా అక్క చెల్లెలు అనుకుని వాళ్ళ వైపు కాదు నువ్వు చూడాల్సి. నువ్వే స్థితిలో ఉన్నా, అది ఉన్న స్థితిలో ఉన్నా లేకంటే నీ ఇక్కడ ఏమి లేకున్నప్పుడు కూడా నువ్వు ఎవరి మీద ఆధారపడాలంటే పిల్లరా నువ్వు ఎవరి మీద ఆధార నా విమోచకుడు సజీవుడనియు, తర్వాత ఆయన భూమి మీద నన్ను నిలుపుతాడని నువ్వు గుర్తెరగాలి. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. వారు ఎందుకంటే పిల్లరా ఈ లోక బంధం మనల్ని ఏం చేస్తాంటే దూరం చేస్తూ ఉంటది, ఈ లోక స్నేహంలో ఎలివేస్తూ ఉంటది. ఈ లోక స్నేహం ప్రియులారా నీకు ధనధాన్యములు, సౌందర్యమును, ఆరోగ్యము కలిగినప్పుడు మాత్రమే నీతో స్నేహం కలిగి ఉంటారు. కానీ ప్రియులారా ఇక్కడ కోల్పోతున్నప్పుడు మాత్రం వారందరూ కూడా నీకు దూరాన ఉంటారు. కానీ ప్రియులారా నువ్వు నమ్ముకున్న ఆత్మీయ దేవుడు మాత్రం ప్రియులారా నీకు సమీపంగా ఉంటాడు, నీకు దగ్గరగా ఉంటాడు. ఆయన సజీవుడైన దేవుడు. అందుకే యోబు చెప్తాడు నా విమోచకుడు.
ఏం చెప్తానండి? నా విమోచకుడు సజీవుడు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం, దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. నా విమోచకుడు సజీవుడు. విమోచకుడు అంటే ఎవరు? దేవుడు. అది మనందరం ఒకసారి ఈ మాట చెప్పండి నాతో పాటు. దేవుడు సజీవుడై ఉన్నాడు, ఆయన భూమి మీద ఒక దినమును నిలుచును. నా దేవుడు సజీవుడైన దేవుడు, ఆయన భూమి మీద ఒక దినాన్ని నిలుచును. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం, దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. నా విమోచకుడు అంటే పిల్లరా దేవుడు ఆయన ఎలాగుండంటే మనం విడిపించేవాడు ఉన్నాడు, మనం తప్పించేవాడు ఉన్నాడు. మన ప్రతి శోధలోను ప్రతి బాధలోను పిల్లరా మనం తప్పించి సురక్షితంగా కాపాడే దేవుడిగా ఉన్నాడు ఆయన. అందుకే యోగు చెప్తున్నాడు, నా విమోచకుడు సజీవుడనియు ఆయన భూమి మీద నిలిచినని నేను ఎరుగుదును. దేనికి స్తోత్రాలు చెల్లిద్దా, దేనికి స్తోత్రాలు చెల్లిద్దా. అయితే ప్రియులారా మనం చూస్తున్నట్లయితే ప్రియులారా ఈ సజీవుడైన దేవుడు మనల్ని ఎలాగా రక్షిస్తూ ఉంటాడు, ఎలాగా కాపాడుతూ ఉంటాడు. ఈ సజీవుడైన దేవుడి కంటే మనుషులే శ్రేష్ఠులు కాదు. ఈ మనుషులు నిన్ను విడిపిస్తారంటే విడిపించరు. నీకున్న ఆర్థిక పరిస్థితులు కాంచి, అనారోగ్య పరిస్థితులు కాంచి, నీ కుటుంబ అసమాధాన పరిస్థితులు, ఎవరైనా నన్ను విడిపించాడంటే వచ్చినట్టు ఒక సాక్ష్యం చెప్పండి. ఎవరైనా నాకు 10 లక్షలు అప్పు ఉందండి, ఆ 10 లక్షలు ఇదిగో నా రక్తం మంది నా పెద్దనాన్న కొడుకు వచ్చి నన్ను ఇదిగో 10 లక్షలు కట్టేసి అప్పు నుంచి నన్ను విడిపించాడని, నన్ను క్షేమంగా తీసుకొచ్చాడని ఎవరైనా చెప్పగలుగుతారు? గుడి మీద చేసుకుని అంతొద్దు. 10 లక్షలు ఒక 10,000. అయ్యో నా 10,000 సొంత నా అన్నయ్య ఏం చేశాడంటే 10,000 అప్పు తెచ్చి నన్ను తీసుకొచ్చేసాడు అని ఎవరైనా చెప్తారా? ఎందుకని? అదెవరు? ఒకవేళ నీకు 10,000 ఇచ్చినా 10 రూపాయలు తీసుకుంటాం. లేదు నీ అనారోగ్య పరిస్థితుల్లో హాస్పిటల్లో నువ్వు ఇదిగో ఎవరిని చూడలేకున్నప్పుడు అయ్యా నీ బంధువులు నీ రక్తంబలికి నువ్వు ఫోన్ చేసి వారిని పిలిపించినప్పటికీ అమ్మా ఇదిగో ఈ హాస్పిటల్ వెంటనే ఒక 50,000 పెడితేనే నీ వైద్యం చేస్తానంటే ఎవరైనా ముందుకు వచ్చి పెట్టినట్టు వారు ఎవరు ఉన్నారని చెప్పండి? ఎవరు ఉన్నారా? ఎవరు లేదు. కానీ ఇప్పటికైనా వాక్యం వింటున్నావు. యోగు స్థితిని చూసిన మనము, యోగు జీవితాన్ని చూసిన మనము, యోగు బంధువులు చూసిన మనము, యోగు దగ్గర ఉన్న కుటుంబ సభ్యులను చూసిన మనము, అదే స్థితిగతులు మనకి వస్తూ ఉంటాయి. అప్పుడున్న ప్రజలు ఇప్పుడు ఉన్నారు, అప్పుడున్న దేవుడు ఇప్పుడు ఉన్నాడు పిల్లరా. అప్పుడున్నట్టుగా మనం ఇప్పుడు ఉన్నాం కాబట్టి అప్పుడు యోగుకి ఏమీ లేదంటే పిల్లరా బైబిల్ గ్రంథం లేదు. ఏం లేదండి? బైబిల్ గ్రంథం లేదు. కానీ ఇప్పుడు మనకేమి ఇచ్చాడు దేవుడు? పరిశుద్ధ గ్రంథాన్ని ఇచ్చాడు, పవిత్ర గ్రంథాన్ని ఇచ్చాడు. మనల్ని అది చదివి ఎలాగ నడవాలి, ఎలా వెంబడించాలి, నీ జీవితాన్ని నువ్వు ఎలా కట్టుకోవాలి, నువ్వు ఎలాగ సమాజంలో బ్రతకాలి, దేవుని ఎలా వెంబడించాలో ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మనకి ఇచ్చాడు. కాబట్టి ఎప్పటికైనా మనం ఏం చేయాలి? దేవుడి మీద నీ ఆశ అంతా ఉండాలి, దేవుడి మీద నీ భారం ఉండాలి, దేవుడి మీద నీ ప్రణాళిక అంతా ఉండాలి. నీకు ఉండొచ్చు అన్నదమ్ములు అక్క చెల్లు, నీ బంధువులు నీ పిల్లలు ఉండొచ్చు, నువ్వు ప్రేమించు కాదంటలేదు. కానీ వారందరికంటే ఎక్కువ ప్రేమ ఎవరి మీద ఉండాలంటే దేవుడి మీద ఉండాలి. దేవుడికి స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా. యోగులాగా సాక్ష్యం పంచుకోవాలి. ఇదిగో నా విమోచకుడు సజీవుడని భూమి మీద ఒక దినాన్ని నిలుపుతాడని గుండెల మీద భారం వేసి చేసుకుని చెప్పాలి. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియులారా దేవుడు మనం ఎలా విడుదల చేస్తాడు? దేవుడు మనల్ని విడిపించగాడా? శక్తి సామర్థ్యాలు కలిగినట్టు వాడే నాయన, ఆయన కలిగిన దేవుడే. కాబట్టి ప్రియులారా యోబుని ఏ విధంగా విడిపించాడో మనల్ని అట్టి విధంగా విడిపించగల శక్తిమంతుడు ఉన్నాడు. దేవునికి స్తోత్రాలు. యోబుని ఏ విధంగా విడిపించాడు మనం చూస్తే పిల్లరా యోబు గురించి చాలా సార్లు మనం మాట్లాడుకున్నాం, చాలా సార్లు మరి విన్నారు కూడా. అయితే ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా విడిపించాడు, ఒక్కొక్క మారుగా ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఈ రోజు యోబు గురించి ఏ విధంగా మాట్లాడుతున్నాడు మనం గమనించినట్లయితే పిల్లరా మొదటికి ఏ విధంగా మనల్ని విడిపిస్తాడు, లేదా దేవుడు ఏ విధంగా యోబుని విడిపించాడు మనం గమనించినట్లయితే యోబు నా దేవుడు విమోచకుడు సజీవుడని ఏ విధంగా చెప్తున్నాడంటే పిల్లరా దేన్ని ఆస్కారం చేసుకుని చెప్తున్నాడు, ఏ బలాన్ని బట్టి చెప్తున్నాడో ఆ బలాన్ని బట్టి కూడా మనము కూడా మాట్లాడుతుండాలి. మొదటిగా చూస్తే పిల్లరా ఎలా విడిపిస్తాడంటే పిల్లరా యోబు దేనితో నలిగిపోతున్నాడు చెప్పాలండి? దేనితో నలిగిపోతున్నాడు? ఆర్థిక పరిస్థితులతో నలిగిపోతున్నాడు.
ఆర్థిక పరిస్థితులతో నలిగిపోతున్నా, అనారోగ్య పరిస్థితులతో నలిగిపోతున్నా కాబట్టి ఇప్పుడు వాటి నుంచి విడిపించ శక్తి గల దేవుడే మన దేవుడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఆర్థిక పరిస్థితుల నుంచి విడిపించినట్టు వారు మనోళ్ళు ఎవరు ఉండరు. అనారోగ్య పరిస్థితుల నుంచి విడిపించినట్టు వారు ఎవరు కూడా ఉండని. కానీ ప్రభువు నమ్ముకుంటే ప్రియులారా, ఆయన ఏం చేస్తాడంటే ఈ ఆర్థిక పరిస్థితుల నుంచి మనల్ని ఏం చేస్తాడంటే విడిపిస్తూ ఉంటాడు, మనల్ని తప్పిస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అందుకే ప్రియులారా, మనం చూస్తున్నట్లయితే పరిశుద్ధ గ్రంథంలోని చాలా మంది భక్తులు ఉన్నారు. ఎవరున్నారండి? పరిశుద్ధ గ్రంథంలో చాలా మంది భక్తులు ఉన్నారు. ఆ భక్తుల్లో ఒకరైనా మనం చూసుకుంటే యాకోబుని మనం చూడొచ్చు. యాకోబు ఏం చెప్తారంటే ఆదికాండం 48 అధ్యాయము 15 వచనాన్ని 16 వచనాన్ని చదువుదాం. అతడు యోసేపును దీవించి నా పితరులైన అబ్రహాము ఇస్సాకులు ఎవరి ఎదుట నడుచుండిరో ఆ దేవుడు నేను పుట్టినది మొదలుకొని నేటి వరకును ఎవడు నన్ను పోషించెను ఆ దేవుడు అనగా సమస్తమైన కీడు నుండి నన్ను తప్పించిన దోత. చాలు ప్రియులారా, ఏంటండి? సమస్తమైన కీడు నుండి నన్ను తప్పించిన దోత. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఏంటండి? సమస్తమైన కీడు నుండి. నా వైపు చూడలేక అందరూ కూడా. యాకోబు ఎలా చెప్తున్నాడంటే పిల్లరా, యాకోబు ఎవరు కుమారుడు? ఇస్సాకు యొక్క కుమారుడు. పిల్లరా, యాకోబు మొదటగా ఏ విధంగా కీడు సంభవించింది ఆయనకి? యాకోబు కనానులో ఉన్నాడు. ఇస్సాకు కనానులో ఉన్నప్పుడు పిల్లలు ఏ విధంగా కీడు సంభవించింది యాకోబుకి? ఎవరి ద్వారా కీడు సంభవించింది అంటే మొదటగానే తన అన్న ద్వారా కీడు సంభవించింది. ఎందుకంటే పిల్లలు అన్న దగ్గర ఆశీర్వాదాలు తీసేసుకున్నాడు కాబట్టి అన్న దగ్గర రావాల్సిన ఆశీర్వాదాలు తను తీసుకున్నాడు. ఇప్పుడు ఎక్కడ తను చంపేస్తున్న ప్రాణ భయంతో ఎక్కడ పారిపోయాడండి? తన మామైన లాభాను దగ్గరికి పారిపోయాడు. లాభాను దగ్గర ప్రియులారా వెళ్ళిపోయి అక్కడ ఎన్ని సంవత్సరాలు ఉన్నాడంటే 1 రూపాయి కూడా తీసుకోకంట 7 సంవత్సరాలు కొలువు చేశాడు. ఎన్ని సంవత్సరాలు అండి? 1 రూపాయి ఆశించలేదు. ఎవరి కోసం కొలువు చేశాడంటే లాభాను కుమార్తె కోసం కొలువు చేశాడు. రాహేలు కొరకు 7 సంవత్సరాలు 1 రూపాయి తీసుకోకుండా వారు పెట్టింది తింటూ ఆ గొర్రెలు కాసుకుంటుంటే 7 సంవత్సరాల తర్వాత ఏమైపోయిందంటే మోసపోయాడు. ఏమైపోయిందండి? 7 సంవత్సరాలు, 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 7 సంవత్సరాల తర్వాత 1 రూపాయి తీసుకుంటా తన దగ్గర నిలువున చూస్తే ఏమీ లేదు, చేతికర్ర తప్పితే. భార్యని రాహేలు వేస్తానన్న తన మామ ఏం చేశాడు? మోసం చేశాడు. లే అని ఇచ్చాడు. మళ్ళీ గుండెలు పగిలిపోయాయి. మళ్ళీ 7 సంవత్సరాలు పిల్ల, మళ్ళీ 1 రూపాయి కూడా ఆశించకుండా ఇంకొక 7 సంవత్సరాలు గొర్రెలు కాశాడు. 14 సంవత్సరాలు 1 రూపాయి లేకుండా గొర్రెలు కాశాడు పిల్ల. అప్పుడు రాహేలును పొందుకున్నాడు. అక్కడి నుంచి పిల్లరా రాహేలు ఇచ్చాడు కదా, అక్కడి నుంచి యాకోబు అయ్యా నా తల్లిదండ్రుల దగ్గరికి వెళ్తాను, నా తల్లి నా తండ్రి నాకు గుర్తుకొస్తున్నారు, వాళ్ళని చూడాలి, నా దేవుడు నన్ను పొమ్మంటే నీకేం కావాలి యాకోబు? నా గొర్రెలు, నీకేం గొర్రెలు కావాలి? అవి తీసుకో అంటే పిల్లరా గొర్రెల్లో కూడా మోసం చేశాడు. ఇంచుమించు 20 సంవత్సరాలు అక్కడే బానిసగా ఉన్నాడు పిల్లరా. అక్కడి నుంచి ఇదిగో చెప్పబెట్టకంటే వెళ్ళిపోతే వెనకమాల ఏం చేస్తాడంటే తను తరుముతూ ఉన్నాడు. అయితే తను తరుముతుండి ఎదరేం చేస్తున్నారంటే పిల్లరా, తన యోసేపు అన్న ఏం చేస్తున్నాడంటే యోసేపు తను వస్తున్నాడని చెప్పి తన సంప్రానికి వస్తాడని చెప్పి రగిలిపోతున్నాడు పిల్లరా. అయ్యో కీడు సంభవించబోతుందని చెప్పి 3 తెగలుగా తనకున్న పిల్లలను కానీ ఆస్తిని కానీ 3 తెగలుగా వేరుపరిచి పంపించడం వచ్చింది. కానీ తను అక్కడే ఒక రాత్రంతా ప్రార్థన చేసిన, ఒక రాత్రంతా తిరిగిలాడు. దేని కొరకు? కీడు తప్పింపబడ్డాను కొరకు. దేని కొరకు అండి? కీడు తప్పింపబడ్డాను కొరకు. ఆయన ఏం ఆస్తి లేదంటే పిల్లరా 20 సంవత్సరాలకి ఆస్తితో వచ్చాడు కాబట్టి ఇప్పుడు ఏం లేదంటే పిల్లరా కీడు తప్పించబడ్డాను కొరకు. ఎందుకంటే తన అన్నయ్య 400 మందితో వస్తున్నాడు అని చెప్పి పిల్లరా. అంతేకాదు ఆ కీడు తప్పించబడిన తర్వాత పిల్లరా అక్కడి నుంచి వెళ్ళిపోయి షెకెములో నివసిస్తున్నాడు. షెకెములో నివసిస్తే పిల్లరా అక్కడికి వెళ్ళేసరికి దీనాన్ని బట్టి అక్కడ కూడా భంగపడ్డారు. ఏమని బట్టి అండి? దీనాన్ని బట్టి భంగపడ్డారు. అక్కడ షెకెము రాజును ప్రియులారా లేయను ఇంకొకరు ప్రియులారా దాని యొక్క కుమారులు ఇద్దరు కలిసి ఏం చేసి షెకెము రాజును చంపేస్తే అక్కడి నుంచి పారిపోయి బెత్లెహేము దగ్గరికి వస్తూ ఉంటారు.
హల్లెలూయా. అంటే అనేకమైన కీడులు తప్పించబడ్డాయని చెప్పి మనం చదువుకున్న మాట గురించి మనం చూస్తే అక్కడ ఏం చెప్తున్నాడండి ప్రియులారా, ఇదిగో నేను పుట్టింది మొదలుకొని నేటి వరకు ఎవడు నన్ను పోషించును, ఏంటండి, ఎవడు నన్ను పోషించును, ఆ దేవుడు అనగా సమస్తమైన కీడు నుండి నన్ను తప్పించిన దోత, సమస్తమైన కీడు నుండి నన్ను తప్పించిన దోత. హల్లెలూయా. సమస్త కీడు నుండి మనల్ని ఎవరు తప్పిస్తున్నారయ్యా? ఎవరు తప్పిస్తున్నారు? వెనకతలైన మన బంధువులు వస్తున్నారు, రక్షంబలు వస్తున్నారా? అయ్యో కీడు రాగానే మనల్ని లాగేస్తున్నారంటే ఎవరు తప్పిస్తున్నారంటే పిల్లరా? దేవుడే మనం తప్పిస్తున్నాడు. దేవుడి స్తోత్రాలు. హల్లెలూయా. మన మార్గాలు వెళ్ళిపోతుంటాం, గుడ్డిగా బండి మీద వెళ్ళిపోతాం, గుడ్డిగా ఆటోకి వెళ్ళిపోతాం, గుడ్డిగా బస్సుకి వెళ్ళిపోతూ ఉంటాం. కానీ నీ వలన నా వలన పిల్లరా, బస్సులో ప్రయాణం చేసినప్పుడు కీడు సంభవాల్సి వచ్చినప్పటికీ కూడా నీ వల్ల బస్సులో ఉన్న 40 మంది కూడా క్షేమం ఇస్తూ ఉంటాడు. నీవు ఆటో ఎక్కినప్పుడు ఆటో ఇదిగో ఆకంటే వెళ్ళిపోయినప్పుడు నీ వలన కూడా ఆ ఆటోలో ఉన్న వారికి అందరూ క్షేమం ఇస్తూ ఉంటాడు. ఎందుకంటే నీవు ఆటోలో ఉన్నావు, నీవు ఆ బస్సులో నీవు ఆ బండి మీద ఉన్నావు, ఆ కీడు సంభవించకుండా నిన్ను తప్పించి అనేక మందిని కూడా తప్పిస్తున్నాడు. దేనికి స్తోత్రాలు. అవి మన కంటికి కనబడవు. అయ్యో ప్రమాదం ఎలా జరిగింది నీకు తెలీదు, నీకు తెలియదు, నాకు తెలియదు, కానీ మన దేవుడు అడుగడుగున కీడు నుంచి ప్రమాదించి మనల్ని తప్పిస్తూనే ఉన్నాడు. దేనికి స్తోత్రాలు. హల్లెలూయా. అదే దేవుడు పిల్లరా. అందుకే ఏంటంటే ఆయన కీడు నుంచి తప్పించేదేవుడు. మరి ఈయనకి కూడా పిల్లరా ఏ కీడు నుంచి తప్పించబోతున్నాడు, ఎలాంటి కీడు నుంచి తప్పించబోతున్నాడో మనం గమనించినట్లయితే పిల్లరా, మనం చదువుతున్నట్టయితే ఒక వచనాన్ని చూద్దాము. వచనం చూద్దాం. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 25వ వచనం. యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, బలాఢ్యులు చెరపట్టిన వారు, బలాఢ్యులు చెరపట్టిన వారు సైతము విడిపింపబడును, బేకరులు చెరపట్టబడిన వారు విడిపింపబడుదురు. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. దేవుడు చెప్తున్నాడు పిల్లలు యెషయా భక్తుల ద్వారా, బలాఢ్యులు అంటే చెరపట్టబడిన, బలాఢ్యులు అంటే బలవంతులు, ఐశ్వర్యవంతులు, ధైర్యం కలిగినటువంటి వారు, భక్తిపరులు, నీతిమంతులు, వీళ్ళందరూ అంటే పిల్లలు చెరపట్టబడినప్పటికీ కూడా వాళ్ళందరూ ఏం చేస్తారంటే దేవుడు నామము చేత విడుదల పొందుతా ఉంటారు. దేవుడి స్తోత్రాలు. అలాగా ఈరోజు ఎవరైనా విడుదల లేదు నా జీవితానికి, నా కుటుంబానికి విడుదల లేదు అనుకుంటే, నా దేవుడు శీఘ్రముగా మీ కన్నిటి నుంచి విడుదల అనుగ్రహించును గాక, మీ స్థితిగతుల నుంచి విడుదల అనుగ్రహించును గాక, మీ ఆర్థిక పరిస్థితుల నుంచి విడుదల అనుగ్రహించును గాక, మీ యొక్క కుటుంబ స్థితి నుంచి విడుదల అనుగ్రహించును గాక. హల్లెలూయా. ప్రియులారా, విడుదల కలగజేసే దేవుడు, విడిపించగల సామర్థ్యం. కానీ యోబు ఏం చెప్తున్నాడు? యోబు దగ్గరికి వచ్చేసరికి ఆయన చెప్తే, నా విమోచకుడు సజీవుడనియు ఆయన భూమి మీద నిలిచినని నేను ఎరుగుదును. దేనికి స్తోత్రాలు. నీవు ఎరగాలి. ఏమి ఎరగాలండి? నా దేవుడు సజీవుడు, ఆయన నిన్ను నన్ను ఒక దినాన్న ఇదిగో నిలబెడతాడు. ఇప్పుడు పడిపోయా నేను, ఇప్పుడు నేను లేవలేకపోతున్నాను, కృంగిపోయినాను, నేను లేవలేకపోతున్నాను, దుఃఖంలో ఉన్నాను, నాకు ఓదార్పు లేదు, ఇది అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నాను, నా స్థితిగతి బాగోలేదు అనుకో, నువ్వు కుంగిపోకూడదు, పడిపోయి ఇంకా ఏడవకూడదు. కానీ నువ్వు ధైర్యం తెచ్చుకొని యోబు వల్ల ఏం చేయాలంటే, నా విమోచకుడు సజీవుడని ఒక దినాన్న ఆయన నన్ను లేపుతాడని గుర్తెరగాలి. ఏమి స్తోత్రాలు. హల్లెలూయా. ఆయన గుర్తెరిగాడు పిల్లారా. ఏం చేశాడు యోబు? ఆయన గుర్తెరిగాడు. మనము కూడా ఏం చేయాలండి? కుంగిపోకూడదు, పడిపోకూడదు, ఓ కన్నీటితో కాచేయకూడదు, ఓ మనకు నచ్చినట్టుగా మన జీవితాన్ని చిన్నభిన్నం చేసుకోకూడదు. కానీ దేవుడికి అప్పచెప్పాలి. దేవునికి స్తోత్రాలు. దేవుడికి అప్పచెప్పాలి. దేవుడికి అప్పచెప్తేనే ప్రియులారా దేవుడు కార్యం చేస్తూ ఉంటాడు. దేవుడికి అప్పచెప్పకుండా నీ సొంత ఆలోచన, నీ సొంత పెత్తనాలు, ఇదిగో ఎవరో చెప్పిన మాటలను లోబడిపోయి నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని పాడు చేసుకుంటే దేవుడు దాన్ని తిరస్కరిస్తూ ఉంటాడు. ఎప్పుడైతే దేవుడికి నువ్వు అప్పు చెప్పుకుంటావో, దేవుడి దగ్గర యథార్థంగా నడుస్తూ ఉంటావో, అప్పుడే దేవుడు నీ వైపు చూస్తాడు. నీకున్న కట్టుల నుంచి ఆయన విడుదల చేస్తూ ఉంటాడు. దేనికి స్తోత్రాలు. అయితే పిల్లరా, యోబు మాత్రం ఏం చెప్తున్నాడంటే పిల్లరా, ఈ యొక్క చూస్తే మనం గమనించినట్లయితే, ఈ వాక్యాన్ని మనం గమనించినట్లయితే పిల్లరా, యోబు ఏమంటున్నాడు? యోబు
నా విమోచకుడు సజీవుడనియు నేను ఎరుగుతుంది. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. అయితే యోబు చెప్తుంటాడు చూడండి, ఆయన విడిపిస్తానని చెప్పి ఎవరిని బతిమలాడలేదు యోబు అయితే. ఆయన యెషయా గ్రంథంకి వచ్చేసరికి ఏం చెప్తున్నాడు? ఆయన బలాఢ్యులు విడిపిస్తుంటాడు, బేకర్లు విడిపిస్తుంటాడని చెప్తున్నాడు. యాకోబు ఏం చెప్తున్నాడు? ఆయన సమస్త కీడుల నుంచి ఆయనను తప్పించిన దేవదూత అని చెప్తున్నాడు పిల్లరా. కానీ యోబు మాత్రము ఎవరిని స్నేహితులు వచ్చారు, ఆ స్నేహితులు అడగలేదు. కానీ ఆయన చెప్తున్న మాట ఏంటంటే, చదవండి యోబు 21 అధ్యాయము 4 వచనాన్ని. నేను మనుషులను గురించి మొరపెట్టుకున్నానా? లేదు. చాలు ప్రియులారా, హల్లెలూయా. మన స్నేహితులు ముగ్గురు వచ్చి అక్కడ పిల్లరా, ఒక్కొక్కరు వచ్చి ఏమవుతుందంటే జోఫర్ అని ఒకడు, ఇంకొక ఆయన, మొత్తం ముగ్గురు అనమాట. ముగ్గురు వచ్చి యోబు నానా విధాలు మాట్లాడితే ఆయన చెప్తున్నా, నేను మనుషుల గురించి ఏం మొరపెట్టుకున్నానా? మనుషులు సహాయం అడిగానా నేనేమైనా? లేదు మిమ్మల్ని సహాయం చేయమని అడిగానా? నాకు సహాయం చేయండి, నన్ను ఆదుకుని నేనేమైనా బ్రతుములు ఆడుకున్నానా? నేను ఎవరి సహాయం అడగలేదు. అదే చెప్తాను, నేను మనుషులను గురించి మొరపెట్టుకున్నానా? లేదు. కనుక నేను ఎలా ఆతురపడతాను? నువ్వు సహాయం చేయలేదు నేను ఎలా ఆతురపడతాను? నా దగ్గర రాలేదు నేను ఎలా ఆతురపడతాను? నా బంధువులు రాలేదు నేను ఎలా ఆతురపడతాను? నా కుటుంబ సభ్యులు ఎవరు నా దగ్గర రాలేదు ఎలా ఆతురపడతాను? నేను ఆతురపడను. నేను మనుషుల సహాయం కోరలేదు. నేను కోరిందల్లా నా విమోచకుడు, నా దేవుడి సహాయమే కోరి ఉన్నాను. ఆయనే నన్ను విడిపిస్తూ ఉంటాడు, ఆయనే నన్ను రక్షిస్తూ ఉంటాడు, ఆయనే నా కట్ల నుంచి తప్పిస్తూ ఉంటాడు. ఆయన కొరకే నేను మొరపెట్టుకున్నాను. దేవుడికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఈరోజు నేను ఎవరి కొరకు పెడుతున్నావు? అయ్యా దూరంగా నా అన్నయ్య ఉన్నాడు నాయన, అయ్యా నేను పరిస్థితులు బాగులేదు, నా అన్నయ్య రప్పించు. అతడా నువ్వు జైల్లో ఉన్నావు నన్ను తెలిసిందనుకో, పోలీసు స్విచ్ పెట్టేస్తాను. వాళ్ళకి ఎవరుకున్నాను నా నెంబర్ ఎదిగిచ్చేవయ్యా అని అంటారు. అయ్యో నా అక్క చెల్లి అక్కడ ఉన్నారు, అయ్యో నేను హాస్పిటల్ ఉన్నాను రమ్మాను, ఒక 50,000 కావాలంటే అమ్మ నాకే డబ్బులు లేవు, నేను వెళ్తే మళ్ళీ అడుగుతుందేమో. రాదు. నువ్వు నయమైంది పర్లేదు, డబ్బులు సమకూర్చబడ్డాయంట అన్నాడు. అమ్మో డబ్బులు సమకూర్చబడినప్పుడు నేను వెళ్ళి చూడవచ్చు, నన్ను ఇంకా అడగదలే. అప్పుడు ఏమవుతారండి? చక్కగా వస్తాను. అందుకే ఇక్కడ యోబు చెప్తున్నాడు, నేను మనుషుల గురించి మొర పెట్టుకోలేదు. నాకు సహాయం చేయండి అడగలేదు. అయ్యా నన్ను హాస్పిటల్ తీసుకొని నేను అడగలేదు. అయ్యా నా ఎడ్లు నా పొలం పోయింది నేను అడగలేదు. నా పంట కాలిపోయింది అడగలేదు. నాకున్న పాడి పశువులు అన్ని కూడా ఇదిగో ఇతర దేశంలో ఎత్తుకెళ్ళిపోయారు, వారిని వెళ్ళి తీసుకుని నేను అడగలేదు. అందుకే నాకేం లేదు, తొందర లేదు, నాకు ఆతృత లేదు. నేను ఆతృత పడను, నేను కంగారు పడను. నా దేవుడు విమోచకుడు, ఆయన నన్ను విడిపిస్తూ ఉంటాడు, ఆయన నన్ను తప్పిస్తూ ఉంటాడు. ఆయన సజీవుడైనా. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. సజీవుడు పిల్లరా ఎప్పుడు కూడా తప్పిస్తూనే ఉంటాడు. మృతులైతే దూరం అయిపోతూ ఉంటారు. ఈ లోక స్నేహం అంతా మృతత్వమే. ఈ మృతత్వమైన స్నేహం ప్రియులారా మనల్ని కూడా మృతులోకి తీసుకెళ్లిపోతూ ఉంటారు. కానీ సజీవమైన స్నేహము, జీవం గల స్నేహం కలిగి నువ్వు ఉంటే నిన్ను సజీవుల లెక్కలో చేరుస్తూ ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. అమ్మా ఫోన్ ఆపండి అమ్మ. మీరు ఇప్పటికి చాలా సార్లు చెప్పాను మీకు, వాక్యం వచ్చినప్పుడు ఫోన్ బయటికి వెళ్ళి మీరు మాట్లాడాలి. ఒక ముక్క కాదు, ఇది జీవం గల మాటలు. ఇవి నీ వల్ల ఏంటంటే అందరు డిస్టర్బెన్స్ అవుతూ ఉంటారు. ఫోన్ వస్తే మాట్లాడి కానీ బయటికి వెళ్ళిపోయి మాట్లాడి, నేనే వద్దనట్లేదు. అయితే ప్రియులారా మొదటగా ఆయన ఏం చెప్తున్నానంటే, యోబు ప్రియులారా నా దేవుడికి నేను మనుషుల గురించి నేను మొర పెట్టుకున్నానా? లేదు. కనుక నేను ఆతురత పడను. హల్లెలూయా. ఆయన నన్ను విడిపిస్తారని చెప్పి యోబుకి ఏం కలిగింది ప్రియులారా? ఒక నమ్మకం కలిగి ఉంది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అందుకే యెషయా గ్రంథం చెప్పినప్పుడు ఆయన ఏం చెప్తున్నాడు? బలాఢ్యులను విడిపిస్తా ఉంటాను. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఇప్పుడు యోబు బలాఢ్యుడు అంటారా బలహీనుడు అంటారా? ఎప్పుడు బలాఢ్యుడు? ధనం ఉన్నప్పుడు బలాఢ్యులు కాదు, ఐశ్వర్యం ఉన్నప్పుడు బలాఢ్యులు కాదు, ఆరోగ్యం ఉన్నప్పుడు బలాఢ్యులు కాదు ప్రియులారా. పడిపోయినప్పుడు దేవుడితో కలిసి ఉంటావే, అప్పుడే నువ్వు బలాఢ్యుడివి, అప్పుడే నువ్వు బలవంతుడివి, అప్పుడే నువ్వు శక్తిమంతుడివి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఎందుకంటే ప్రియులారా ధనం శాశ్వతమైనది కాదు,
ఒక రోజు ఉంటది, ఒక రోజు పోతూ ఉంటది. కానీ దేవుడు నిత్యము ఉంటాడు. ఆయన బలవంతుడైన దేవుడు. ఆ బలాన్ని నమ్ముకుంటే నీవు నేను కూడా బలవంతులమి, బలాఢ్యులమి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఏ స్థితిలో ఉన్న ఆయన మాత్రము విడిపిస్తూ ఉంటాడు. హల్లెలూయా. అయితే మొదటిగా ప్రియులారా, ఆర్థిక పరిస్థితుల నుంచి, అనారోగ్య పరిస్థితుల నుంచి బలాఢ్యులైనటువంటి వారిని విడిపిస్తారంటే భక్తి పనులు ఆయన విడిపిస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. రెండవదిగా మనం చూస్తే ప్రియులారా, రెండవదిగా చూస్తే ఈ యొక్క యోబు నా విమోచకుడు సజీవుడనియు, తర్వాత ఆయన భూమి మీద నిలిచిననియు నేను ఎరుగుదునని ఏ విధంగా చెప్తున్నాడు అని అనుకుంటే పిల్లరా, రెండవ మాట కనుక వచ్చేసరికి చూస్తే ఇప్పుడు ఎవరి నుంచి విడుదల దయచేయాలి? ఇప్పుడు బలాఢ్యులు అంటే సంపన్నుడు, ఆరోగ్యవంతుడు విడిపిస్తాడు. ఇంకొకసారి ఎవరి నుంచి విడుదల చేయాలి ఇప్పుడు ప్రభుని చెప్పాలి? నీకెవరి నుంచి విడుదల చేయాలి అంటే పీడించే వారి నుంచి. ఎవరి నుంచి అండి? పీడించే వారికి నుంచిను. మన దేవుడు ఎలా ఉంటాడంటే పిల్లరా, పీడించే వారికి విరోధముగాను. ఎలా ఉంటాడండి? మన దేవుడు పీడించే వారికి ఇదే విరోధముగాను, నా పక్షాన నిలిచేవాడే నా దేవుడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఎవరి పక్షానండి? మన పక్షాన్ని నిలిచేవాడు మన దేవుడు. మనల్ని పీడించే వారికి విరోధంగా నిలిచేవాడు మన దేవుడు. వాళ్ళ పక్షంగా దేవుడు నిలిస్తే మన దేవుడు కానే కాదు. కానీ మన దేవుడు పీడించే వారికి విరుద్ధంగా ఉంటాడు, మన పక్షంగా నిలిచేవాడే మన దేవుడు. దేవునికి స్తోత్రాలు. ఇక్కడ యోబుకి ప్రియులారా, పీడించేవారు ఎవరున్నారు, విరుద్ధంగా మాట్లాడేవారు ఎవరున్నారు అంటే ముగ్గురు స్నేహితులు కనబడుతున్నారు. ఎవరు కనబడుతున్నారండి? ముగ్గురు స్నేహితులు ఆయనే పడుకొని కానించి ఏదో ఒక మాట చేత ఆయన పీడిస్తున్నారు, బాధ పెడుతున్నారు, కుంగదీస్తున్నారు. మనల్ని కూడా ఏం చేస్తుంటారండి? పడిపోయాం అనుకోండి పిల్లరా, మీకు వరకు ఎందుకు నేను చెప్పుకుంటానండి నా గురించి. ఇది వరకు అన్యులు, మా తల్లిదండ్రులు అన్యులే. క్రైస్తవులకి ఎప్పుడైతే వచ్చేస్తామో, క్రైస్తవ మతం కాదు, ఈ దేవుడు ప్రేమ యేసుక్రీస్తుని ఎరిగి దేవుడిని ఎప్పుడైతే నేను ఆరాధించాను, దేవుడు ఎప్పుడైతే నా సొంత రక్షణని నమ్ముకున్నాను, ఇప్పుడు మా తల్లిదండ్రులకి ఏమైపోయినంటే విరోధిగా అయిపోయాను. విరోధన అయిపోయిన తర్వాత వాళ్ళు ఎందుకు అంటున్నారంటే, మా పెళ్ళిళ్ళకి మీరు ఎందుకు వస్తూ ఉంటారు, మా పేరంటాలకు మీరు ఎందుకు వస్తూ ఉంటారు, మేము చేసింది మీరు ఎందుకు వస్తూ ఉంటారు. అరే మీరు చెప్పండి రా బాబు నేను వస్తానంటే మీరు ఎందుకు వస్తూ ఉంటారు అంటారు. పోనీ వెళ్ళామనుకోండి, వెళ్ళిన కానించి నువ్వు అక్కడ పెట్టింది తినవేమో, నీకు సపరేట్గా వంట చేయమంటావా? అరే నీకు ఎందుకని, మేము పెడితే తింటామో లేదు కదా. అవన్నీ కాకుండా అక్కడ ఇంకొకటి మళ్ళీ వాళ్ళు ఏం మాట్లాడుతుంటే, మీ దేవుడు అమెరికా దేవుడు అంట కదా, మీ దేవుడు ఎస్సీ ఎస్టీ దేవుడు అంట కదా, అంటరాని దేవుడు అంట కదా. ముందు వీడు అంటరాని వాళ్ళేముంది? దేశం ఉంది. వాళ్ళేముంది? అంటరానితనం ఉంది. వాళ్ళేముంది? పాపం ఉంది. కానీ మన దేవుడు పరిశుద్ధుడు, పావనమూర్తి. ఆయన రాజులకే రారాజు. ఆయన అందరినీ ఒకటి విధంగా చూసే దేవుడు, మన పాపములను పరిశుద్ధపరిచే దేవుడు. ఆయన్ని ఎలాగ ఆరాధించిన దేవుడు ఏ శక్తి సంపన్నుడు, ఎందుకు ప్రపంచమంతా ఆయన ఆరాధిస్తాం తెలుసుకోకుండా తెలిసి తెలియని మాటల చేత ఏం చేస్తూ ఉంటారంటే, ఇక్కడ మతంలోకి వెళ్ళిపోయాడు దేవుడు. ఇక్కడ మన దగ్గర రాడు. అసలు ఎటు వెళ్ళిపోయాడండి? మతంలోకి వెళ్ళిపోయాడు. ఏ మతంలోకి? ఈ మధ్యలో ఇంకా చాలా మంది మా ఊరి వాళ్ళు, పాస్ట్ అయ్యావా, అమెరికా డబ్బులు వస్తాయంటగా, అమెరికా డబ్బులు అమ్మా నాకు రావమ్మా, నేను ఎవరిలో అది సభ్యత్వం, అది కొన్ని సంస్థలు వస్తాయమ్మా, నేను ఎవరి సంస్థలు ఏమమ్మా నాకు రావమ్మా. అదేంటి ఇక్కడ మన ఊర్లో వస్తున్నాయి కదా సిరుకోలు వస్తున్నాయి. మా ఊర్లో ఉన్నారండి సిరుకోలు. వాళ్ళ అబ్బాయిలు వాళ్ళు నాయుడ్స్ అనమాట. వాళ్ళు పాస్టర్ వెళ్తే వాళ్ళకి వస్తున్నాయి కదా అంట. వాళ్ళ బట్టి నా బట్టి అదేంటి రాకపోవడం ఏంటి అంటే ఇవన్నీ ఏంటి విరోధమైన స్వభావం. ఇప్పుడు పిల్లరా రాను ఏమైందంటే, వ్యాపారం చేసినప్పుడు లోకానుసారంగా ఉన్నప్పుడు ధనం కలిగి ఉంది, ఐశ్వర్యం కలిగి ఉంది, కొద్దిగా అన్నీ కలిగి ఉన్నాయి. ఇప్పుడు అవన్నీ కూడా ఒకటి కరిగిపోయింది. ఏమైందండి? కరిగిపోయేసరికి ఇప్పుడు ఏమైపోతుందంటే వాడే పని చేయగా దేవుడిని నమ్ముకున్నాడంట. ఆ దేవుడిని నమ్ముకున్నాడు, ఏ వికారంలాగా ఉన్నాడు, సరైన వస్త్రాలు లేవు, సరైన తిండి లేదు, ఆడి స్థితి అంతేరా అంటే ఏం మాట్లాడుతున్నారు? దూషణకరమైన మాటలు, హేళనకరమైన మాటలు.
పీడించే మాటలు. ఎప్పుడు నీ పిల్లలు ఇంతేనా, నీ స్థితి ఇంతేనా? పిల్లరా, అయితే నా దేవుడు యోబు దేవుడు ఒకటే దేవుడు, నీ దేవుడు నా దేవుడు ఒకటే దేవుడు. ఆ దేవుడు పిల్లరా పీడించేవారు విరుద్ధంగా నిల్చుంటాడు ఆయన. దేనికి స్తోత్రాలు చేద్దాం. మనల్ని పీడించేవారు, యోబు పీడించారు, విరుద్ధంగా యోబుని కూడా ఎలాగ పీడిస్తున్నారంటే పిల్లరా 20వ అధ్యాయము, యోబు గ్రంథం 20వ అధ్యాయము 4వ వచనం చదువుదాం. దుష్టులకు విజయము కొద్ది కాలం ఉండును, భక్తిహీనులకు సంతోషము ఒక నిమిషం మాత్రం ఉండును. ఆది నుండి నరులు భూమి మీద నుంచబడిన కాలం మొదలుకొని ఎలాగ జరుగుతున్నది నీకు తెలియదా? వారి ఘనత ఆకాశమంత ఎత్తుగా పెరిగినను, మేఘములంత ఎత్తుగా వారు తల ఎత్తినను, తమ మలము నశించు రీతిగా వారెన్నటికీ నుండకుండా నశించుదురు. వారిని చూసిన వారు వారేమైనా అడుగుదురు. కళ ఎగిసిపోనట్లు వారు గతించి కనబడకపోదురు. రాత్రి స్వప్నము దాటిపోనట్లు వారు తరిమి వేయబడదురు. హల్లెలూయా. యోబుని అంట ఏం చేశారంటే వీళ్ళు ఏం చేస్తున్నారండి స్నేహితులు? పీడించేస్తున్నారు. మనల్ని కూడా పీడించేవారు ఉంటారు. పీడించారని చెప్పేసి నువ్వు భక్తిని విడిచిపెట్టే మాక, నేను శోధించారని చెప్పేసి దేవుని విడిచిపెట్టే మాకండి. నీ హేళన చేశారని చెప్పేసి దేవుడికి దూరం అయిపోకండి. అయ్యో నా స్థితి ఏంటో మారిపోయింది, నా కుటుంబ స్థితి వాళ్ళు ఏంటో, అయ్యో ఉన్నతంగా పెరిగిపోతున్నారు నువ్వు అతిశయించ మాకు, ఈ లోక సంపద మీద ఆశపడ మాకు. ఎందుకంటే ప్రభు ఇక్కడ శ్రేష్టమైన మాటలు చెప్తున్నాడు, జీవగల మాటలు ప్రియులారది. ఇది లోకం మొదలుకొని ఇప్పటి వరకు అలాగే జరుగుతూ వస్తున్నది. ఏం జరుగుతూ వస్తుందంటే పిల్లరా, దుష్టుల విజయం ఎంతకాలం ఉంటుందండి? కొద్ది కాలమే ఉంటది. భక్తిహీనుల సంతోషం కూడా ఒక్క నిమిషమే. అటు భక్తిహీనుడు కాబట్టి ఒక నిమిషం ఉంటది. అయ్యో మనం పడిపోయి నవ్వుతూ ఉంటాడు. తర్వాత మనం లేచిపోయేసరికి వాడు సంతోషము, అయ్యో ఎప్పుడే లేచిపోయారా, అయ్యో పడిపోయారు అనుకున్నావే, రాజుగారిని అనుకుని ఉండొచ్చు. అయ్యో రాజుగారు కాలు ఇరుకు నీకు లేగడం అనుకుంటానే, అయ్యో ఇంకా నడవడం అనుకున్నావే, అయ్యో రాజుగారు ఇంకా బతకడం అనుకున్నా, అసలుకి అయ్యో కర్ర లేకుండా నడుచుకొచ్చాడు ఈరోజే అని తెలియదు ఎంతమంది అని ఉంటారు. మనకు తెలీదు. మన చాటు మాటలు అనేటి వారు ఎంతో మంది ఉన్నారు, మన శోధించి ఏలం చేసిన ఎంతో మంది ఉన్నారు పిల్లరా. కానీ వారి భక్తి కొద్ది నిమిషమే. కానీ నువ్వు మాత్రం కుంగిపోకూడదు, నువ్వు మాత్రం దేవుడికి దూరం అయిపోకూడదు. ఎందుకంటే దేవుడికి యోబు దూరం అయిపోలేదు పిల్లరా. ఆ మాటలన్నీ కూడా ఆలకిస్తూ కూడా ఆయన తన నిమగ్నం చేసుకుని తన భక్తిని తన రోషముగా ఇంకా జీవాన్ని నింపుకుంటూనే ఉన్నాడు. నోటి పేదలతో కానీ పిల్లరా చూపుదు కానీ ఎక్కడ పాపం చేయలేదు యోబు కూడా. కానీ వారు చెప్తున్నాడు, ఇంకా చూడండి వారి గురించి ఏం చెప్తున్నాడు అంటే పిల్లరా, వారి ఘనత ఆకాశం అంత ఎత్తుగా పెరిగినను, మేఘంలంత ఎత్తుగా వారు తలెత్తునను, తమ మలము నశించు రీతిగా వారు మరి అన్నటికీ ఉండకుండా నశిస్తూ ఉంటారు. ఆకాశం ఏం చేస్తాండి? మేఘాలు లాగేస్తుంటే అలాగే పోతూ ఉంటాయి, కనబడుతుంటాయి మేఘాలు. ఏమన్నా మలం ఏమైనా మనం బాత్రూమ్కి వెళ్తాం, మలం ఏం కనబడుతుంటుందా? నశించిపోతూ ఉంటది. వారు కూడా అన్నట్టుకుండా నశించిపోతూ ఉంటారు పిల్లరా. కానీ నేను భక్తిని విడిచిపెట్టకూడదు. ఈ మాటల బట్టి మనం ఏం చేయాలంటే పిల్లరా, నా దేవుడు విమోచకుడు సజీవుడను గుర్తెరగాలి. ఆయన నన్ను విడిపిస్తాడు, ఆయన తప్పిస్తూ ఉంటాడు, నాకు క్షేమకరమైన స్థితి నాకు కలగజేస్తాడు అని నువ్వు గుర్తెరిగి ఆ క్షేమగల దేవుని ఇంకా ఆరాధించాలి, ఇంకా స్తుతించాలి, గణపరచాలి. ఆయన పచ్చంగా నాకు నిలుస్తూ ఉన్నాడు, ఆయనే నా దేవుడని నువ్వు గుండెల మీద చేయి వేసుకొని నువ్వు ఏ స్థితిలో ఉన్నప్పటికీ ధైర్యం కలిగి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లరా యోబు ధైర్యం కలిగి గుండెల మీద ఆ మాటలు ఎలాగున్నాయంటే పిల్లరా, పురుష రీతిలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఏం చెప్తున్నారంటే యోబు గురించి చెప్తున్నాడు. ఎవరంట? పైన ఉంటుంది 20వ వచనం పైన. అప్పుడు నయమాతీయుడైన చోపర్, చాలమ్మా, ఆ చోపర్ మాట్లాడతాడు, నువ్వు భక్తిహీనుడివి, నీ భక్తి కొంచెం కాలం ఉంటుంది, నువ్వు ఆకాశం ఎదిగావు, మళ్ళీ పడిపోయి చెప్పి ఏలం చేస్తున్నాడు. అక్కడ ఏం చేస్తున్నాడండి? ఏలం చేస్తున్నాడు. నువ్వు ఆకాశం మేఘం వల్లే పోయింది నీ సంపద, అది కొంతకాలం ఉంటుంది పోయిందని చెప్పి ఏలం చేస్తున్నాడు యోబుని. అయితే పిల్లరా భక్తిహీనులకు అది కలుగుతూ ఉంటది.
భక్తి పరులు కాదు. భక్తి పరులు కలిగినప్పటికీ మళ్ళీ పునర్వైభవం దేవుడు ఇస్తూ ఉంటాడు. హల్లెలూయా. ఆ మాటలు చెప్పి బాధ పెడతా ఉన్నాడు, పొంగదీస్తా ఉన్నాడు. అది జరిగింది తర్వాత ఎవరికై అంటే ప్రియులారా, అది వారికే సంభవిస్తుంది. అందుకే జ్ఞాని అయిన సొలొమోను ఒక మాట అంటాడు చూడండి, 23:11 జ్ఞాని అయిన సొలొమోను ఒక మాట అంటాడు, నా పాదములు 23:11 అండి, 23:11 చదవండి. నా పాదములు ఆయన అడుగు జాడలు విడవక నడిచినవి, నేను ఇటు అటు తొలగక ఆయన మార్గం అనుసరించి తిని, ఆయన పెదవుల ఆజ్ఞ నేను చాలు పిల్లరా. ఏంటండి నా పాదములు ఏం తిరుగుతాను, ఏం చేస్తాను ఏంటండి, ఆయన అడుగు జాడలో నడుస్తున్నాయంట పిల్లరా. అడుగు జాడలో నువ్వు నడవాలి. అడుగు జాడలు నడిస్తేనే మనకి పూర్వవైభవం పొందుకుంటాం, పూర్వం శక్తి పొందుకుంటాం, పూర్వం బలం పొందుకుంటాం. ఆయన అడుగు చాడలను విడిచిపెట్టామనుకోండి పిల్లరా, మనం స్థితిగతులు లేనంటి వారుగా మారిపోతాం. మనము కూడా ఏమైపోతుంటాం పిల్లరా, మేఘము వల్ల ఇంతలా కనబడి అంతలో మాయమైపోతూ ఉంటాము. ఎప్పుడైతే నువ్వు ఆయన అడుగు చాడలు నడుస్తూ ఉంటావో, ఎప్పుడైతే ఆయన అడుగు చాడలు పట్టుకుంటూ ఉంటావో, ఎప్పుడైతే నీ పాదములో తొట్టెళ్ళకుండా నిలబడి ఉంటావో, నీకు దేవుడు గొప్ప ఘనత కలగ చేస్తూ ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు, ఇంకొకసారి మీరు ఏ వచనం చదివారండి, వారి విమోచకుడు బలవంతుడు, ఆయన వారి పక్షముగా. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. మన విమోచకుడు బలవంతుడు, మన దేవుడు బలవంతుడు పిల్లరా. ఆ బలవంతుడు ఏం చేస్తాడంటే ఆయన వారి పక్షమున, అంటే నీ పక్షంగా వాద్యం ఆడుతూ ఉంటాడు. ఎవరి పక్షంగా వాద్యం ఆడుతుంటాడండి, నీకు శక్తి లేదు, నువ్వు బలహీనుడివే, నువ్వు పడుకున్నావు, అయినప్పటికీ ఒకప్పుడు నువ్వు భక్తిలో మాత్రం బలవంతుడివే, ఐశ్వర్యం మాత్రం బలహీనుడివే, ధనములో బలహీనుడివే, సంపదలో బలహీనుడివే, నీ జాబులో బలహీనుడివే, నీ కుటుంబంలో బలహీనుడివే, నీకున్న సమస్త కలిగిలు బలహీనుడు అవ్వచ్చు. కానీ నీ గురించి మాట్లాడేవారి నిమిత్తము నా దేవుడు బలవంతుడైన దేవుడు వారితో వాద్యం ఆడుతూ ఉంటాడు. దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఇప్పుడు యోబు ఏమైపోయాడు, భక్తిలో బలవంతుడు కానీ సంపదలో బలహీనుడు అయిపోయాడు, ఆరోగ్యంలో బలహీనుడు అయిపోయాడు, కుటుంబంలో బలహీనుడు అయిపోయాడు, తనకున్న సర్వ సంపదలో కూడా పిల్లల బలహీనుడు అయిపోయాడు. దేవుని యందు మాత్రం బలవంతుడిగా ఉంటాడు. ఇప్పుడు వాద్యం ఎవరు ఆడుతున్నాడంటే వారి పక్షంగా దేవుడు వాద్యం ఆడబోతున్నాడు. ఎక్కడ వాద్యం ఆడబోతున్నాడు పిల్లరా, ఆ వాద్యం చదువుతాము. 42 అధ్యాయం తీయండి, 42 అధ్యాయము, యోబు గ్రంథం 42 అధ్యాయము 7వ వచనం చదవండి. యెహోవా యోబుతో ఆ మాటలు పలికిన తరువాత ఆయన తేమానీయుడైన ఎలీఫజుతో ఎలాగ సెలవిచ్చెను, నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలకలేదు కనుక నా కోపము నీ మీదను నీ ఇద్దరు స్నేహితుల మీదను. చాలు ప్రియులారా, ఏం చేస్తున్నాడండి, యోబు పలికినట్టు మీరు యుక్తమైన నా పక్షం మీరు పలకలేదు, యోబు మాట్లాడి మీరు మాట్లాడలేదు. ఇప్పుడు నా కోపము నీ మీద మీ ఇద్దరు స్నేహితుల మీద మా కోపం మండుచున్నది. మనసు కోపం ఎలాంటిదండి, వెర్రి కోపం, ఏది ఉంటే తీసుకొట్టేస్తా ఉంటాడు. దేవుడి కోపం ఎలాంటిదండి, బూడిద చేసేస్తుంది. మనిషి కోపము అక్కడ ఏది ఉంటే దాంతో కొట్టగలుగుతుంది, దేవుడి కోపము బూడిద చేసేస్తాం. చదవండి, కింద ఉంటాయి శ్రేష్టమైన మాటలు. కాబట్టి 7 ఎడ్లను 7 పొట్టేళ్లను మీరు తీసుకొని నా సేవకుడైన ఏబు యొద్దకు పోయి మీ నిమిత్తము దహన బలిని అర్పింపవలెను. అప్పుడు నా సేవకుడైన యోబు మీ నిమిత్తము ప్రార్థన చేయును. మీ అవివేకమును బట్టి మిమ్మల్ని శిక్షింపకుండానట్లు నేను అతనిని మాత్రమే అంగీకరించేదను. ఏలయనగా నా సేవకుడు యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలకలేదు. చాలు ప్రియులారా, మీరు నన్ను గురించి యుక్తమైనది పలకలేదు కాబట్టి మీరేం చేయాలి,
కాబట్టి 7 ఎడ్లను 7 పొట్టేళ్ళు మీరు తీసుకొని నా సేవకుని యోబుకి ఇచ్చి ఆయన ప్రార్థన చేస్తేనే. ఎవరు ప్రార్థన చేస్తానండి? ఆయన ప్రార్థన చేస్తేనే. దేనికి స్తోత్రాలు లేదా? మీ యొక్క పీడించేవారి, మిమ్మల్ని కూడా పీడించేవారు ఎవరైనా ఉంటే ఆ పీడించేవారిని కూడా దేవుడు మీ దగ్గరికి తీసుకొస్తూ ఉంటాడు. మీ ప్రార్థనే వారికి జీవం ఇస్తూ ఉంటుంది. మీ ప్రార్థన వారికి బ్రతుకునిస్తూ ఉంటుంది. మీ ప్రార్థన వారికి పూర్వస్థితిని ఇస్తూ ఉంటుంది. మీ ప్రార్థన వారి కుటుంబం క్షేమ కలిగేస్తుంది. నువ్వు ప్రార్థన చేయలేదా వారు ఈ లోకంలోనే ఉన్నారు. ఇది నేను కాదు చెప్పేది, బైబిల్ చెప్తుంది. దేవునికి స్తోత్రాలు తెలియద్దా? ఆయన చెప్తున్నాడు క్లియర్ గా, మీ గురించి యోబు ప్రార్థన చేస్తే మాత్రం ఆయన ప్రార్థనని అంగీకరిస్తా, మీ ప్రార్థనని అంగీకరించను. హల్లెలూయా. నా పాదములు పట్టుకుని నా కాలు పట్టుకుని మీరు కన్నీరు కాచిన ఎన్ని దహన బలులు అర్పించినప్పటికీ మీ ప్రార్థన నేను అంగీకరించను. మీ నోరు పాపముతో నిండిపోయింది, మీ నోటి నిండా దోషం ఉంది, మీ ఉదయం అంతా కూడా కలుషితం నిండిపోయింది కాబట్టి మీ ప్రార్థనని అంగీకరించను. యోబు ఎలాగున్నాడంటే పరిశుద్ధంగా ఉన్నాడు, పవిత్రంగా ఉన్నాడు. ఆయన నా గురించి యుక్తమైనది పలికున్నాడు. ఏమైనా పలికున్నాడంటే నా విమోచకుడు సజీవుడు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దా? ఆయన విడిపిస్తాడు, ఆయన తప్పిస్తూ ఉంటాడు, నా క్షేమాభివృద్ధి కళ చేస్తుండే. ఆయన వ్యక్తమైనది పలుకున్నారు కానీ మీరు వ్యక్తమైనవి పలకలేదు. పీడించారు, ఆయన నన్ను పీడించారు. ఆయనకు ప్రార్థన చేస్తే మీరు బ్రతుకుతారు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దా? మీరు ప్రార్థన చేస్తే మిమ్మల్ని పీడించేవారు బ్రతుకుతారు. మీరు ప్రార్థన చేయకపోతే వారి స్థితి ఎండిపోతూ ఉంటుంది, వారి స్థితి అనగారి స్థితి అయిపోద్ది. మీరు ప్రార్థన చేయకపోతే వారి స్థితి ప్రియులారా లాస్ట్కి కింద పడిపోయిన స్థితి అయిపోతుంది. ఇది దేవుడి వాక్యం వింటున్న మనం యోబులాగే మనం కూడా ప్రార్థించాలి. అయ్యో నన్ను పీడించారు కదా, అయ్యో నన్ను చెమట కాల్చినట్టుగా నన్ను ఇది హేళన చేశారు కదా, నన్ను తోసివేశారు కదా, నన్ను పడివేశారు కదా, నన్ను ఇబ్బందికి గురి చేశారు కదా, నా పిల్లలు నన్ను దిక్కుమాలే వారు చూశారు కదా, ఓ ఇదిగో తినడానికి ఇప్పుడు మెతుకులుగా నాకు ఇవ్వలేదు కదా, ₹1 సహాయం నాకు చేయలేదు కదా, నేను ఎందుకు ప్రార్థన చేయలేని నువ్వు అనుకోకూడదు. వాళ్ళ కొరకు నువ్వు ప్రార్థన చేయడం ద్వారా వారు నీకు సరెండర్ అవుతూ ఉంటారు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా? హల్లెలూయా. ఇంకెన్నడూ నిన్ను గురించి నోరెత్తరాలు. అదే గతి ఇక్కడ జరిగింది. చదువుదా మొదటి ఇక్కడ 9 చదవండి. 9 వచనం. అమ్మా 42:9 వచనం. యామాన్యుడైన ఎలీఫజును సుహీయుడైన బిలాదును నయామాతీయుడైన సోపరును పోయి యెహోవా తమకు ఆజ్ఞాపించినట్లు చేయగా యెహోవా వారి పక్షాన యోబు అంగీకరించెను. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమ స్థితిని మరలా అతనికి దయచేసెను. మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే 2 అధికముగా యెహోవా అతనికి దయచేసిన. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా. ఎలా కలిగింది ఇది? హింసించే వరకు ప్రార్థన చేయండి. 2 జరిగే కార్యాలు. హింసించడం ప్రార్థన, ఆయన సరెండర్ చేసేసాడు. ఇంకా మాట లేదు వాళ్ళకి, ఇంకెప్పుడు మాట ఆడడానికి లేదు. ఏ రోజుల్లో ఇంకా చచ్చినంత కాలము యోబుకి వాళ్ళు ఎలా కూడా సరెండర్ అయిపోవాల్సిందే. యోబుని ఏమైనా అన్నామంటే అమ్మవారి దేవుడు మంచోడు కాదు, సజీవుడు. సజీవుడు మనల్ని పడేస్తాడేమో, మన కుటుంబానికి హాని చేస్తాడేమో, మన కుటుంబంలో పిల్లలు కానీ మనలు కానీ ఏమైనా శాస్త్రమో చెప్పి వారు వణుకుతూ మొదలు పెట్టారు. యోబు ప్రార్థన చేయగానే సరెండర్ అయిపోయి ఎక్కడ వాళ్ళకి నోరెత్తే పరిస్థితి లేదు. యోబు పిలిస్తే పలుకుని రావాల్సిందే, యోబు రమ్మని చోటుకెళ్ళ రావాల్సిందే, కూర్చున్న చోట కూర్చోవలసిందే. ఎందుకంటే యోబు ప్రార్థన ద్వారా జీవం వచ్చింది. రేపు నీ ప్రార్థన ద్వారా నీ ఎవరైతే ఈ విధంగా ఉన్నారో, ఎవరైతే నిన్ను ఏలం చేస్తారో, ఎవరైతే నిన్ను పీడిస్తున్నారో వారి వరకు నువ్వు చేసే ప్రార్థన నిన్ను అది సరెండర్ చేసేస్తుంది. 2వదిగా ఆ ప్రార్థన ఆలకించిన దేవుని పిల్లరా కోల్పోయిన దానికంటే పూర్వము దానికంటే 2 అధికంగా దయచేశాడు. దేవుని స్తోత్రాలు. అటు గొప్ప కృప దేవుడు మీకు కూడా అనుగ్రహించును గాక. అటు భక్తిలో మీరు కూడా ఉందురు గాక. అటు దేవుని యందు భయభక్తులు కలిగి మిమ్మల్ని వీక్షించే వరకు ఒక ప్రార్థన చేయుదురు గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు యోబు ఈ మాటలు అన్నాడు? ఇప్పటికైనా మనకు తెలిసిందా? నా దేవుడు సజీవుడు. ఆయన
ఏం చేస్తారండి? ఒక కాలాన భూమి మీద నిలుస్తూ నేను ఎరుగుతాను. నా దేవుడు సజీవుడు. విమోచకుడు అంటే దేవుడని అర్థం. ఏంటండి? విమోచకుడు అంటే దేవుడు, మనం విడిపించేవాడు దేవుడని అర్థం ప్రియులారా. నా దేవుడు సజీవుడు. ఆయన భూమి మీద నిలిచిన నేను ఎరుగుతూ ఉన్నాను. ఎరిగాడు కాబట్టి దేవుని విడిచిపెట్టలేదు ప్రియులారా. విడిచిపెట్టగానే గట్టిగా పట్టుకున్నాడు. పట్టుకునేసరికి ఇక్కడ దేవుడు అంట పూర్వ వైభవం కంటే రెండింతలుగా దీవించాడు. దేవుని స్తోత్రాలు చేద్దా. హల్లెలూయా. అందుకే ప్రకటన గ్రంథము 1:18 ఏమంటదంటే సజీవుడైన దేవుని గురించి. ప్రకటన గ్రంథము 1:18. నేను మొదటి వాడను, కడపటి వాడును, జీవించువాడును, మృతుడనైతిని గాని ఇదిగో యుగయుగములకు సజీవుడినై ఉన్నాను. మరణము యొక్కయు పాతాళ లోకము యొక్క కాలపు చెవులు నా స్వాధీనములో ఉన్న. దేనికి స్తోత్రాలు చేద్దాం. హల్లెలూయా. ఆయన ప్రియులారా, ఆయన ఏమన్నాడు? నేను మొదటి వాడును, కడపటి వాడును, జీవించువాడును, మృతుడినైతిని గాని ఇదిగో యుగయుగములకు నేను సజీవుడును. యుగయుగములకు మొదటి వాడు ఆయనే, కడపటి వాడు ఆయన ప్రియులారా. జీవించేవాడు ఆయనే, మృతుడైనప్పటికీ కూడా మళ్ళీ లేచి సజీవుడైన దేవుడు ఆయనే. యుగయుగములకు, ఇప్పుడు మన యుగమే కాదు, మన పితరుల యుగము, ఎన్ని యుగములకైనా ఆయనే దేవుడు. మన యుగం అయిపోయిన తర్వాత మన పిల్లల యుగం, వారి పిల్లల యుగం, వారి పిల్లలు, ఎన్ని యుగములైనప్పటికీ ఆయనే దేవుడు పిల్లరా. ఆయన స్వాధీనములు ఏమిటంటే పాతాళం యొక్క పరలోకం యొక్క కాలపు చెవులు ఆయన స్వాధీనములు ఉన్నాయి. జీవాన్ని ఇవ్వాలన్నా, నీకు మరణాన్ని ఇవ్వాలన్నా, నేను ఐశ్వర్యవంతులు చేయాలన్నా, నేను దీవించాలన్నా, నేను భాగ్యవంతులు చేయాలన్నా, గొప్ప యోధుడిగా మార్చాలన్నా ఆయన స్వాధీనములు ఉంది ప్రియులారా. అందుకే యోబు గుర్తెరిగి చెప్తున్నాడు, నా విమోచకుడు సజీవుడని భూమి మీద నిలిచిన నేను ఎరుగుదను. ఇప్పుడు ఎక్కడ నిలిచున్నాడు ఆయన? భూమి మీదే నిలిచి ఉన్నాడు. నీ మధ్యలో ఉన్నాడు, నా మధ్యలో ఉన్నాడు ప్రియులారా. ఆ సజీవుడైన దేవుడు యోబుని ఏ విధంగా తీసుకొచ్చారంటే బయటికి ప్రియులారా. యోబు అయితే ప్రియులారా ఎక్కడ కుంగిపోలేదు, కానీ ఆయన నమ్మకాన్ని నిలబెట్టాడు. ఆర్థిక పరిస్థితులు, అనారోగ్య పరిస్థితులు విడిపించాడు. రెండవది ప్రియులారా ఏం చేశాడంటే ప్రియులారా, పీడించే వారికి విరుద్ధంగా ఉన్నాడు దేవుడు, ఆయన పక్షంగా నిలిచాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఎలా కొన్నాడంటే రెండోది, పీడించే వారికి విధేయుగా ఉన్నాడు, ఆయన పక్షంగా మన పక్షంగా నిలిచేవాడు ఉన్నాడు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. మూడవదికి వచ్చేసరికి ప్రియులాడా ఆయన సజీవుడైన దేవుడు, యుగయుగములో ఆయన దేవుడై ఉన్నాడు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. మృతుడైనప్పటికీ కూడా సజీవుడైన ప్రియులారా యుగయుగములకు దేవుడు ఆయనే దేవుడై ఉన్నాడు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. అందుకే యోబు చెప్తున్నాడు, ఇక మనము కూడా ఏం చేయాలండి? మనము కూడా ఏం చేయాలి? ఎవరి మీద ఆశ పెట్టుకోకూడదు, ఎవరి కొరకు నువ్వు ఆశ మొరపెట్టకూడదు. మనుషుల కొరకు నేను ఆశ పెట్టుకున్నానా? ఎందుకు నేను ఆతృత పడాలి? ఎందుకు నేను కంగారు పడాలి అంటే కానీ ఎవరి కొరకు కంగారు పడాలి, ఎవరి మీద ఆశ పెట్టుకోకూడదు. మన దేవుడు ఏమన్నాడు? ఆయన భూమి మీద నిలిచి ఉన్నాడు, ఆయన ఎరిగాడు. యోబు పరిశుద్ధ గ్రంథం లేని రోజుల్లోనే, పరిశుద్ధ గ్రంథం మన చేతిలో ఉన్నప్పటికీ, మన ఎదుటి ఉన్న మనలో ఉన్నప్పటికీ మనం ఎరగలేకపోతున్నాం. కానీ ఈరోజు నేను కూడా గుర్తెరిగి ఆ దేవుడిని ప్రియులారా, ఆ విమోచించిన దేవుడిని, విమోచన కర్తకున్న దేవుడిని, విడిపించే దేవుడిని, రక్షించే దేవుడిని, మనల్ని పరలోకము చేర్చే దేవుడిని, నిత్యము యుగములుగా దేవుడైన దేవుడిని మనము కలిగి ఉన్నందుకు మనము కూడా ఏమైనా ధన్యులమై ఉన్నాము. యోబు వల్ల ఒకవేళ కోల్పోయితే మీరేమైనా దేవుడు మరలా రెండంతలు మీకు అందరికి దయచేయను కాక. యోబుకి ఇచ్చిన ఆశీర్వాదం మీరు పొందుకుందురు కాక. యోబు ఏ విధంగా భక్తులు నిలిచాడో అట్టి భక్తి మీకు అనుగ్రహించును కాక. ప్రార్థన చేద్దాము. తలలు ఉంచుదాం, ప్రార్థన చేద్దాము. తలలు ఉంచి ప్రార్థన చేద్దాం. తలలు ఉంచి ప్రార్థన చేద్దాం. ఎవరి కాళ్ళు కొద్ది నిమిషాలు ప్రార్థన చేద్దాము. కొద్ది నిమిషాలు ఎవరి కాళ్ళు ప్రార్థన చేద్దాము. ఒక 2 నిమిషాలు ప్రార్థన చేద్దాము. ఒక 2 నిమిషాలు ప్రార్థన చేద్దాము. ఈ రోజు నువ్వు కుంగిపోయి ఉన్నావేమో, ఈరోజు అయ్యో నా బంధువులు నా దగ్గరికి రాలేదే, నా స్నేహితులు నా దగ్గర రాలేదే, నా అన్నదమ్ములు నా అక్క చెల్లెలు నన్ను పరామర్శించ రాలేదే, అయ్యో నాకు బాగోలేనప్పుడు వస్తారు అనుకున్నానే, నా స్థితిగతులు బాగోలేనప్పుడు నాకు సహాయం చేస్తారు అనుకున్నానే, అయ్యో ఇదిగో నా క్షేమాన్ని అడుగుతారు అనుకున్నానే, అయ్యో నా మంచి చర్యలు అడుగుతారు అనుకున్నానే, అయినప్పటికీ ఎవరు నన్ను దగ్గరికి రాలా, అయినప్పటికీ ఎవరు నన్ను పరామర్శించలేదు. అయ్యో నేను తిన్నానో లేదో,
అడిగినట్టు వారు ఎవరు లేరే. అయ్యో నేను ఎలాగున్నానో అడిగినట్టు వారు ఎవరు లేరే. అయ్యో నా స్థితిగతిని, నా క్షేమాన్ని తెలుసుకోవాలనుకున్నట్టు వారు ఒక్కరు లేరే. ఇదిగో నువ్వు ఒకవేళ అనుకుంటున్నావేమో, ఈ రోజు నువ్వు అలాగొన్నావేమో, కానీ నువ్వు వారి మీద కాదు నీ భారము, వారి మీద కాదు నీ ఆశ, వారి వైపు కాదు నీ చూపు, వారి మీద కాదు నీ ఆలోచన. యోబు చెప్తున్నట్టుగా నా విమోచకుడు సజీవుడు అయి ఉన్నాడని నేను ఎరుగుతాను. ఇదిగో భూమి మీద ఒకరోజు ఆ నిలిచిన నేను ఎరుగుతాను. నిజమైన ఆయన, నువ్వు సజీవుడైన దేవుడి, నన్ను విడిపించే దేవుడివి అయ్యా, నన్ను రక్షించే దేవుడి, నన్ను పోషించే దేవుడివి అయ్యా, నన్ను తప్పించే దేవుడివి, నా ఆర్థిక పరిస్థితుల నుంచి అయ్యా, నా అనారోగ్య పరిస్థితుల నుంచి గొప్ప విడుదలిచ్చిన దేవుడివి అయ్యా, నీకు వందనాలు. మా పితలైన యాకోబుని ఆయన సమస్త కీడులో నుంచి తప్పించిన దేవుడు, మమ్మల్ని కూడా కీడు నుంచి తప్పించుతారు నమ్ముచున్నాను. యోగుని తప్పించి విడిపించిన దేవుడి. యెషయా భక్తుడు చెప్తున్నాడుగా, బలాఢ్యులు విడిపింపబడుదురు, బేకర్లు విడిపింపబడుదురు అని చెప్తున్నా ప్రేమ. అయ్యా, మేము బలాఢ్యులమైతే కాదు, ధనవంతులము కాదు, ఐశ్వర్యవంతులం కాదు నేను. అయ్యా, మేము ఒకవేళ భక్తిలో భక్తిహీనులు వాకులు దయచేసి మమ్మల్ని క్షమించండి. భక్తిలో బలవంతులు కూడా సహాయం దయచేయండి. ప్రార్థనలో బలవంతులు కూడా సహాయం దయచేయండి. ఆరాధనలో బలవంతులు కూడా సహాయం దయచేయండి. అయ్యా, దేవుడి సన్నిధికి రావడంలో అయ్యా బలవంతులు కూడా సహాయం దయచేయండి. ఆరాధనలో ఆరాధించే బలవంతులు కూడా సహాయం దయచేయండి. మమ్మల్ని మీరు విడిపించండి అయ్యా, మమ్మల్ని విడిపించండి. మమ్మల్ని విడిపించే దేవుడు నీవు అయ్యా, నీ మీదే మేము ఆధారపడి ఉన్నాము అయ్యా, నీ మీదే మేము దృష్టి ఉంచున్నాము ప్రభా. అయ్యా, నేను ఎవరి కొరకు, మనుషుల కొరకు నేను మొర పెట్టలేదు నాయన. అయ్యా, నీ కొరకే నేను మొర పెట్టాను ప్రభా. అయ్యా, నీ కొరకు నేను ఎదురు చూస్తున్నాను ప్రభా. అయ్యా, నీ మీదే నేను ఆశ పెట్టుకున్నాను ప్రభా. అయ్యా, నాకు ఆతృత ఏ మాత్రము లేదయ్యా. అయ్యా, నాలో కంగారు ఏ మాత్రము లేదు నాయన. అయ్యా, నాలో దిగులు ఏ మాత్రము లేదు ప్రభా. అయ్యా, నన్ను విడిపిస్తూ నమ్మకం నాకుంది నాయన. అయ్యా, నన్ను తప్పిస్తూ నమ్మకం నాకుంది ప్రభా. అయ్యా, నన్ను రక్షిస్తూ నమ్మకం నాకుంది నాయన. స్తోత్రము 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 యేసయ్యా, నీకు వందనాలు వందనాలు వందనాలు. యోబుకు తోడుగున తండ్రి నీకు స్తోత్రములు. అయ్యా, మమ్మల్ని విడిపిస్తూ నమ్ముచున్నాము నాయన. అంతేకాదు ప్రభా తండ్రి నాయన. అయ్యా, ఎంతో మంది మా స్నేహితులైనప్పటికీ, బంధువులైనప్పటికీ నాయన, మమ్మల్ని అనేక విధాలుగా తండ్రి నాయన అయ్యా తండ్రి నాయన అయ్యా, అనేక విధాలుగా తండ్రి నాయన పీడిస్తున్నారు ప్రభా. అనేక విధాలుగా బాధ పెడుతూ ఉన్నారు ప్రభా. అనేక విధాలుగా మాకు విరోధులుగా ఉన్నారు తండ్రి నాయన. అయ్యా, మా పక్షంగా మీరు నిలుస్తున్నందుకు స్తోత్రాలు. యోబు పక్షంగా నిలిచినందుకు నీకు స్తోత్రాలు. మా పక్షంగా నిలిచినందుకు నీకు స్తోత్రాలు ప్రభా నాయన. నీకు వందనాలు వందనాలు. ఎక్కడ తల తీర్చుకోకంట నాయన, ఎక్కడ అవమానపరచుకోకంట, ఎక్కడ మేము కుంగిపోకంట నాయన. మేము నిలబెడుతున్నందుకు స్తోత్రాలు. మా విరోధులని ప్రభా, మాకు ప్రభు నాయన మేము మాట్లాడని మీరు నాయన వాద్యం ఆడుతున్నందుకు స్తోత్రాలు ప్రభా నాయన. యోబుని అయ్యా పూర్వస్థితిని కలగజేస్తావు నాయన ప్రార్థించడం ద్వారా. మేము కూడా నాయన మాకు విరోధంగా ఉన్నట్టు వారి కొరకు అయ్యా మమ్మల్ని పీడించే వరకు ప్రార్థించినప్పుడు మమ్మల్ని కూడా నాయన మా కోల్పోయిన పూర్వస్థితిలోకి మమ్మల్ని నడిపించారు. అయ్యా, కోల్పోయిన స్థితిని మళ్ళా మాకు దయచేసి అటు గొప్ప కృపను మాకు దయచేయండి. నువ్వు మృతుడు వైద్యుడు కానీ యుగములకు దేవుడై ఉన్నావు ప్రభు. పాతాళం యొక్క పరలోకం యొక్క కాలపు చెవులు కలిగిన దేవుడు నీవు అయ్యా. మా మరణమును తిరిగి ఎరుగున దేవుడు, మా జీవమును ఎరుగున దేవుడు, మా భక్తిని ఎరుగున దేవుడు అయ్యా. మీ పాతాళంలోకి మేము ఉండకూడదు. పరలోక రాజ్యంలో సజీవుడైన దేవుడు నీవే గుర్తిరిగి అయ్యా నీ అందే మేము ఉండాలి, నీ ఎదుటి మేము నిలబడాలి, నీ సముఖంలో నాయన నిన్ను ఆరాధనకి యోగ్యుడిగా ఆరాధించాలి. పరిశుద్ధుడు 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 వేవేలు దేవదూతలతో నాయన నిన్ను నేను ఆరాధించాలి. భాగ్యం మాకు దయచి నీ బిడ్డలకు అనుగ్రహించింది, మాకు అనుగ్రహించింది నాయనా. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రార్థన చేద్దాం ప్రార్థన చేద్దాం. ఆయన మృతుడైనప్పటికీ యుగములు సజీవుడైన దేవుడు. మనము మృతమైనప్పటికీ యుగములు సజీవులుగా నిల్చుంటాం ఆయనతో. ఎంత గొప్ప భాగ్యం ఇచ్చావు ఆయన, ఎంత అదృష్టం మాకు ఇచ్చావు, ఎంత కరుణ మనం చూపించావు, ఎంతో గొప్ప మహిమ మాకు ఇచ్చావు తండ్రి. స్తోత్రం 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 ప్రభు. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం
స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం ప్రభా. విధివైన దేవుడి నీవే నా మంచి యేసయ్యా. పాడదాం. విధివైన దేవుడి నీవే నా మంచి యేసయ్యా, పాపికి ఆశ్రయపురము నీవే మెస్సయ్యా. రక్షించుటకు కాపాడుటకు విడిపించుటకు నీవే, రక్షించుటకు విడిపించుటకు ప్రార్థించండి. పద్మగారు ప్రార్థించేయమ్మా. చెప్పబడే వాక్యము అందరూ హృదయాల్లో మీరు కట్టి ఫలించేట్టుగా ప్రార్థించండి. ప్రార్థనలో ఉన్న అందరూ కూడా ప్రార్థనలో ఉన్నారు. స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, దయగల రాజా తండ్రి, మీ గణనామాలకి కోట్లాది స్తుతులు స్తోత్రాలు ప్రభువా.